చంద్రబాబు ఒక తప్పు చేశాడు. పొలం ఇచ్చాం, కూలింగ్ ఇస్తే 500 గజం 800 గజం 150 గజం ఇచ్చాడు. రైతు మాకు 500 గజం కౌలు లేకుండా చేశాడు. 6 రకాల కేటగిరీ పెట్టిపోయాడు. అమ్మ పువ్వు దెంగి ఏం చేయను. ఈడేమో పెంచిస్తా అన్నాడు, 10% పెంచిస్తా అన్నాడు. ఈడీ లేదు. ఏం చేయాలి మేము? జనం ఏం చేయాలి? సావాలా బతకాలు అర్థం కాకుండా ఉంది. ప్రభుత్వం చేసే కాడ చేస్తున్నాడు, చేయని కాడ ఈ అక్రం వాళ్ళు లుచ్చా పని చేస్తే వీళ్ళు బచ్చా పని చేస్తున్నారు. అమ్మ పథకాన్ని అమ్మ ఒడి అని కొల్లగా రుచా వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఈ పైన చేపల వాళ్ళకి, చేపలు పొలం ఇచ్చాం, కూలింగ్ అని నమ్ముకొని 5 అంతస్తులు వేసాను. ఆడి చంద్రబాబు కూడా 5 పైసలు లేదు, జగన్ గారు లేదు, ఏమీ ఇట్లేదు. ఇస్తామని కూడా చెప్పలేదు. పొలం 4 సార్లు అప్లికేషన్ పెట్టాను, 4-5 సార్లు. ఏ అప్లికేషన్ ఇక పొట్ల తినపమే తీసుకుంటా, పొట్ల తినపమే, ఏమి లేదు. దాన్ని ఎందుకు రాజధానిలో కుంటుపడింది, ఎందుకు పడింది బయటకు తీసి దాన్ని అక్రమం చేసిన వాళ్ళని నా కొడుకు ఉరేసేసి కథమాది పని చేసి పెట్టు, తప్పులేదు. లేదు, ప్రజలకి రాజధానిలో పన్నెండు లేదు. మా చంద్రబాబు వచ్చాడు, మన ఎత్తిన పాలకు వచ్చాడని రైతులు అన్నారు. అట్నే ఉంది. వాళ్ళకి ఉంటే పోతే ఉంటే వాళ్ళకి కోట్లు ఉన్నాయి. వాళ్ళకి లేనివాడికి బాధ, ఉండవాడికి ఏముంది? 1 ఎకరం అమ్ముకుంటాడు, ఇలా 2 కోట్లు. అన్నగారు నమస్తే. నమస్తే అండి. అన్నగారు చెప్పండి, ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎలా ఉందంటే చంద్రబాబు ఒక తప్పు చేశాడు. పొలం ఇచ్చాం, కూలింగ్ ఇస్తే 500 గజం 800 గజం 150 గజం ఇచ్చాడు. రైతులకే మాలో ఉండే ఎస్సీ ల్యాండ్లోనేమో 1000 గజం ఇచ్చాడు. మాకు 500 గజం కౌలు లేకుండా చేశాడు. 6 రకాల కేటగిరీ పెట్టిపోయాడు. అమ్మ పువ్వు దెంగి ఏం చేయను. ఈడేమో పెంచిస్తా అన్నాడు, 10% పెంచిస్తా అన్నాడు. ఈడీ లేదు. ఏం చేయాలి మేము? జనం ఏం చేయాలి? సావాలా బతకాలు అర్థం కాకుండా ఉంది. ప్రభుత్వం చేసే కాడ చేస్తున్నాడు, చేయని కాడ ఈ అక్రం వాళ్ళు లుచ్చా పని చేస్తే వీళ్ళు బచ్చా పని చేస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు లుచ్చా పని చేశారు, వీళ్ళు బచ్చా పని చేస్తున్నారు. అంత తప్పితే ఇక్కడ రెండోది లేదు. ఇది చెప్పాలంటే ప్రస్తుతం పనితీరు అయితే అంతగా లేదు, బాగాలేదు అంటారు. బాగలేదు. నేను వైఎస్ఆర్సీపీ, నేను ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి కంటే బయటకు వచ్చిన నేను చెబుతున్నాను. అది అన్నగారు, ప్రజలకు ఏమైనా కష్టాలు ఉన్నాయంటారా? ప్రజలకు వచ్చేవాళ్ళు కొల్లగా డబ్బులు వస్తున్నాయి, రాని వాళ్ళకి నోటు దుమ్మే పడుతుంది. అది ఎవరెవరికి వస్తున్నాయి? ఇచ్చేవాళ్ళకి అమ్మ పథకాన్ని అమ్మ ఒడి అని కొల్లగా రుచా వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఈ పైన చేపల వాళ్ళకి, చేపలు పోతే 200 రూపాయలు కిలో, 300 రూపాయలు అంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఎందుకు? నూనె వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. ఏ అవసరం? ప్రభుత్వం చెయ్యి. 40,000 ఎకరం వచ్చింది, రాజధానికి ఇచ్చింది. నువ్వు బయట పెట్టు. 33 చెబుతున్నాడు చంద్రబాబు. కథమాది ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు నోటాన్ని తప్పితే అది బయట పెట్టి నా కొడుకులు అక్రమం చేసిన వదిలేసి నువ్వు పని కానీ నువ్వు పని చేయకుండా 3 రాజధానులు అంటున్నావు. 3 ముఖ్యమంత్రులు పెడతావా? అంటే 3 రాజధానులు ఉండడం వల్ల రాష్ట్రం డెవలప్ అవుతుంది అని కాదు, అన్ని చోట్ల నుంచి డెవలప్ అవుతుంది. అవుతుంది. ఒకసాట ఆడ బీడు పడి ఉంది, కొంతవరకు కంప పీకలేదు. కంప అవుతారు ఎడుతున్నాయి. ఇక మొన్న కన్ను దెబ్బలు, కంపలో పోతే కన్ను దెబ్బలింది, హాస్పిటల్ పోలయ్యా. మరి ఏం చేయాలి? నాటికి ఒక్క పని చేసాడా? ఒక ఇటుక పిల్ల కట్టాడా? ఆయన చంద్రబాబు ఇటుక పిల్ల కట్టలేదు అన్నాడు. ఈయన కట్టింది ఏది? 4 ఏళ్ళు అవుతుంది. ఇటుక పిల్ల కట్టింది ఏది? ఏడ పెట్టాడు చెప్పాను. ఇటుక పిల్ల ఏడ కట్టాడు చెప్పాను. ఒకసారి చెప్పలేదు. నేను వైఎస్ఆర్సీపీ, నేను చెప్తున్నాను. అయితే ఇంతవరకు పనులు ఏం జరగల, పని చేయలేదు. రాజధానిలో ఎక్కడ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటికి చేయలేదు. ఈ నవరత్నాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి మంచి చేయడం లేదా? ఏం నవరత్నాలు పడితే ఏం చేయను? కంపబడేది ఏం చేయను? దాన్ని డెవలప్ చేయి. ఆయన మా పొలం 10% పెంచిస్తానన్నాడు. ఏది? అసలు అడ్రస్ లేదు. 10% పెంచుతా అన్నారా?
మాకు 10% పెంచుతా అన్నాడు. చంద్రబాబు ఏమో 1000 గజం ఇచ్చాడు ఆ కమ్మరికి. ఎస్సీ ల్యాండ్లకి ఉన్నోళ్ళకి పట్ట ఉన్నోళ్ళకి 800 గజం ఇచ్చాడు. కొనుక్కున్న వాళ్ళకి కొనుగోలు 500 గజం కవుళ్ళు. ఇవాళ కవుళ్ళు ఏం చేయాలి? మేమేం చేయాలి? రోడ్డున పడాలా? ఏం చేయాలి? చాలా బతకాలు తెలియకుండా ఉంది. అటు ఉంటే ప్రభుత్వం ఏమో అధికారం ఉన్నవాడే, డబ్బులు ఉన్నవాడికే ప్రభుత్వం, కానీ డబ్బులు లేనివాడు ప్రభుత్వం లేదు. అది డబ్బులు ఉన్నవాడికే ప్రభుత్వం. అన్నగారు, మరి ప్రభుత్వం వల్ల ఎవరు అభివృద్ధి చెందుతున్నారు? ఎవరు చేయట్లేదు. ఎవరు చేయట్లేదు. బాగుపడ్డం ఎవరు వల్ల ఫలితం లేదు. రాజధాని లేకపోయినా మాకు రాజధాని లేకపోతేనే ఫలితం ఉంది. 20 ఎకరం కౌలు చేశాను నేను 70 సెంట్ ఉంది, 20 ఎకరం కౌలు చేశాను. హ్యాపీగా బతికా. అన్ని ఖర్చులు దాటురు పోయినాయి. మరి మీకు ఇంతవరకు ఏ మంచి జరగదు? ఏమి 5 పైసలు రాలేదు. 5 పైసలు కూడా? 5 పైసలు ప్రభుత్వం తరఫున 5 పైసలు రాలేదు. ఈ పెన్షన్లు కానీ పిల్లల చదువు కూడా అయిపోయింది. అందుకే పడలేదంటే అసలు మేము పొలం సచ్చినంగా పొలం ఇస్తే దీన్ని ఆరాధియాలా. 70,000 ఎకరం వచ్చింది. 33 చెబుతున్నాడు చంద్రబాబు. అన్నగారు, ప్రజలకి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఏం కరెక్ట్ కాదు. ఏదైనా పని చేయి, తప్పులేదు. ఏం డబ్బు లేదు. డబ్బులు ఉన్నోడికి డబ్బులు ఇస్తున్నావు. ఉద్దరగా డబ్బులు ఇవ్వడం తప్పు. ఉన్నోడికి డబ్బులు ఇస్తున్నావు, లేనోడికి డబ్బులు ఇచ్చిన తప్పులేదు. ఉన్నోడికి డబ్బులు ఇస్తున్నావు. ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ కాదు. అది నేను ఒప్పుకోను. మరి ఏది కరెక్ట్ అంటారు? పని చేయండి. సంజయ్ పథకం చేసి ఉద్యోగాలు అయింది. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చావు. 5,000 ఉద్యోగం. 5,000 వాళ్ళకి టిఫిన్కి చాలతలేదు. మరి వాలంటీర్ మీద మళ్ళీ వీళ్ళని వేసావు. వాళ్ళ పేరు లేకుండా పంచాయతీలో రాస్తున్నారు. సచివాలయ ఉద్యోగాలు కానీ, వాలంటీర్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ యువతకి ఉద్యోగాలు వచ్చినట్లు కాదా? ఏం ఉద్యోగాలు? 5,000 ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు అండి? టిఫిన్కి చాలతలేదు. అట్లా టిఫిన్కి చాలతలేదు. పొద్దుపాటు పోతే టిఫిన్కి చాలతలేదు. వాడి వాలంటీర్కి ఏం ఉద్యోగాలు? వాలంటీర్ జీతాలు పెంచుతాము అంటున్నారు. దానికి ఏం పెంచడం లేదా? ఏది ఎప్పుడు పెంచారు? పెంచితే తప్పులేదు. పెంచలేదుగా. మా అబ్బాయి వాలంటీరే. జీతం పెంచలేదు. పెంచలేదు. 1వ తేదీ జీతం అన్న వేస్తున్నారా? 1వ తేదీ ఎందుకు వేస్తున్నారు? 4-5 తారీఖులో 10 తారీఖులో పడుతుంది. అది 4-5 తేదీలో పడుతుంది. 1వ తేదీ పడతలేదు. ప్రజలకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా? ఇబ్బందులు అంటే ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాజధాని చేశాడు చంద్రబాబు. ఆ ధాన్యము ఇటుకి పిల్ల పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇటుకి పిల్ల పెట్టలేదు. రోడ్లు కానీ, సరుకుల రేట్లు కానీ, సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి. సరుకు పెరిగిపోయింది, ప్రతిదీ పెరిగిపోయింది. తప్పు లేదు. పెంచావు, నువ్వు అభివృద్ధి చేయి. పని 3 రాజధానులు పెడతావు. రుచికొండ ఏం చేయను? రుచికొండ పగలు కొట్టావు, ఏం చేయను? రుచికొండ ఎందుకు పగలు కొట్టినారంటారు? దేనికి పగలు కొట్టారంటే అది ఈయన లాభం కోసం పగలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి లాభం కోసం. అది దేనికి పగలు కొట్టాలి? రాజధానికి ఉందగా 40,000 ఎకరం ఉంది. 33 చెబుతున్నాడు చంద్రబాబు. కథం 27 ఎకరాలు 100 మరి తీసి బయట వేసి అధికారం వచ్చిన తర్వాత అధికారానికి డబ్బులు ఇచ్చారు వాళ్ళు. అది బయట పెట్టలేదు. రాజధానిలో బయట పెట్టలేదు. 27,000 ఎకరాలు బయట పెట్టలేదు. ఎందుకు బయట పెట్టలేదు? అది చెప్పను. అది చెప్పట్లేదు. ఎవరు అన్నారు? మరి ఈ సరుకుల రేట్లు పెరిగినాయి కదా, దానికోసం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? చర్యలు ఏం తీసుకుంటుంది? ఏమి తీసుకోవట్లేదు. ఎక్కడ ఎప్పటికప్పుడే పెరుగుతుంది రేట్లు. ఎప్పటికప్పుడే పెరుగుతున్నాయండి. అట్లే మీరు వాటిని తీసుకొని అట్లే తింటున్నారు. మీకు చాలని తిండి ఏంది? పొలం ఇచ్చాం కూలింగ్ అని నమ్ముకొని 5 అంతస్తులు వేసాను. ఆడి చంద్రబాబు కూడా 5 పైసలు ఇవ్వలేదు. జగన్ గారు ఇవ్వలేదు. మరి ఇస్తామంటున్నారా? ఏం చెప్తున్నారు? ఏమి ఇవ్వలేదు. ఇస్తామని కూడా చెప్పలేదు. అసలు పొలం 4 సార్లు అప్లికేషన్ పెట్టాను. 4-5 సార్లు. అప్లికేషన్ బొట్టలు తెగటమే, తీసుకుంటాం బొట్టలు తెగటమే, ఏమి లేదు. దాన్ని ఎందుకు రాజధానిలో కుంటుపడింది? ఎందుకు పడింది? బయటకు తీసి దాన్ని అక్రమం చేసిన వాళ్ళని నా కొడుకు ఊరేసేసి కథమాది పని చేసి పెట్టు. తప్పులేదు. నువ్వు పని చేయకుండా నువ్వు ప్రజలకు పని లేదా? ప్రజలకి ఏం పని ఉంది? పనులు ఏం లేవా? పనులే లేదు. ప్రజలకి రాజధానిలో పని అంటూ లేదు. మా చంద్రబాబు వచ్చాడు, మన ఎత్తిన పాలు వచ్చాడని రైతులు అన్నారు. అట్నే ఉంది. వాళ్ళకి ఉంటే వాళ్ళకి కోట్లు ఉన్నాయి. వాళ్ళకి లేనోడికే బాధ. ఉండేవాడికి ఏముంది? 1 ఎకరం అమ్ముకుంటాడు. ఇలా 2 కోట్లు అమ్ముతుంది ఎకరం వాళ్ళకి. ఉండేవాళ్ళకి మరి లేనివాడికి ఏమో చేయను. ఇలా మాకు ఉంది అసలు అసెంట్ భూమి ఉంది. 150 సెంట్ ఇచ్చాను. 10% పెంచిస్తాను అన్నాడు.
ఈ లెక్క జగన్ వస్తే 10 సెంట్ వస్తుంది అనుకోండి, ఆశపడ్డాం 20 సెంట్ వస్తుంది, వాడు 6 సెంట్ ఇచ్చాడు. అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. మరి అన్నగారు స్థానికంగా మాట్లాడుకుంటే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? ఆళ్ళ రామకృష్ణ చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మా నియోజకవర్గం కాదు, మాది తాటికొండ నియోజకవర్గం, తుళ్ళూరు మండలం, రాజధాని ప్రాంతం. అర్థమైందా? ఓకే ఓకే. మేము చెబుతున్నాం రాజధాని ప్రాంతం గురించి చెబుతున్నా. ఎక్కడ ఏం జరుగుతుందో ఏం చేస్తున్నాడో మనకు తెలీదు. అది రాజధానిలో జరిగేది చెబుతున్నా. అది యువతకి ఉద్యోగాల్లాగా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏమి? వెళ్ళిపోదాన్ని పని ఏడైతే పొట్టపోసుకున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఏడ రాజధాని అనుకో, ఏడ కంపెనీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, డబ్బులు వచ్చాయి. ఏడ పక్క పోకుండా ఏడ చేసుకునేవాళ్ళు. ఈడ పక్క పోవాల్సిన పని వచ్చింది, ఇలా పోతున్నారు. ఎందుకు పోతున్నారు? కంపెనీలు లేవు, మెయిన్ కంపెనీలు రావట్లేదని. గుడివాడ అమర్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్, ఆయన ఒక ఐటీ కంపెనీ కూడా తేలేదు అని ప్రజలు చెప్తున్నారు. కంపెనీ లేదు, ఒక్కటి కాదు, అసలు పాయింట్ కూడా లేదు, కంపెనీ లేవు. ఒకవేళ ఆయనే ఈడ మంగళగిరిలో పోటీ చేస్తే మీరు ఓటు వేస్తారా? ఎవరు? మేము ఓటు తప్పదు, పార్టీకి వేయాల్సిందే, తప్పక వేయాల్సి వస్తుంది. వేయాల్సి వస్తుంది. అన్నగారు ఇప్పుడు మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారా, లోకేష్ బాబునా? రామకృష్ణారెడ్డి అవుతాడు. కారణం అంటే ఆయన కొన్ని పనులు చెప్పకుండా చేస్తున్నాడు. రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు పనులు. లోకేష్ బాబు చేయడం లేదు. లోకేష్ బాబు వార్డు నెంబర్ దగ్గర రమ్మని దమ్ముంటే వార్డు నెంబర్ రమ్మను. నేను తుళ్ళూరులో ఆడేసాను, రమ్మను, వేయమను, ఆయన గెలమను. వార్డు మెంబర్ గెలవలేరు, నెంబర్ కూడా గెలవడు. ఎందుకు? వాళ్ళ తండ్రి అధికారం ఉండి 3 మంత్రులు ఇచ్చాడు. అర్థమైందా? ఆయన సొంత డబ్బులు చేస్తున్నారంట, అభివృద్ధి కాదా? ఏ సొంత డబ్బులు చేస్తాడు? ప్రభుత్వ డబ్బులు కోట్లు చంద్రబాబు దెంగి శేఖర్లాంటి దాచుకున్నాడు, జగన్ దాచిపెట్టుకుంటున్నాడు. పోయేదిలా మధ్యలో మనమే. అర్థమైందా? ఇక్కడ డబ్బులు అంతా స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతున్నాయి. ఆ ఊరు శేఖర్లాండ్ అనే ఇప్పుడు మన దేశం నుంచి అమెరికా ఎందుకు పోతున్నారు ఇంజనీర్లు? మనకు మెట్టు ఉంది కాబట్టేగా. ఇక్కడ రాజధానిలో చేసుగా ఇంజనీర్లు పెట్టి చేపించవచ్చుగా. ఇక్కడ నువ్వు శంకర్లాండ్ పోయేది, సింగపూర్ పోయేది, దేనికి డబ్బులు దాచుకోవడం పోతుంది తప్పితే ఏమన్నా ఉందా? డబ్బులు దాచిపెట్టుకోవడం పోతున్నావు, పేరేమో రాజధాని గురించి పోతున్నావు అంటున్నావు. మన వాళ్ళు అమెరికా ఎందుకు పోతున్నారు? ఎవరు వెళ్ళినారు? ఏంది స్విట్జర్లాండ్కి అంతా? చంద్రబాబు పోయినాడా? దాచిపెట్టుకో, డబ్బులు దాచుకొని వస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ మన వాళ్ళు అమెరికా ఎందుకు పోతున్నారు? 300 మంది అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు చదువుబట్టాక, ఇంజనీర్లను బట్టాక. మాస్టర్ ప్లాన్ ఏంది? మాస్టర్ ప్లాన్ ఎక్కడిది? అంతా డూబు చూపిస్తుంది. కొన్నేళ్ళు ఎక్కడ చూపించావు? అంతా డూబేనా? ఈ హైవే రోడ్డు, ఈ మొత్తం హైవే రోడ్డు మొత్తం చూపిస్తున్నాడు. పేదవాడి నుంచి నరసరావుపేట వరకు చూపిస్తున్నాడు. దేనికి చూపిస్తున్నాడు? ఎవరు పోసింది? అది రాజశేఖర రెడ్డి పోసింది. రాజశేఖర రెడ్డి టైంలో పోసింది. నేనే చేశానని చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? చంద్రబాబు అంతా నేనే చేశాను, అది తప్పు పని. ఇప్పుడు నువ్వు చేస్తే నువ్వు చేసాను, నేను చేస్తే నేను చేశాను, తప్పులేదు. అంతా నేనే చేసా, అంతా నాదే అంటే సరే. మద్యపాన నిషేధంకి వస్తే మద్యపానం అనేది నిషేధం అవుతుందా రాష్ట్రంలో? కాదు. ఎందుకు? తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, దానివాళ్ళు దానికి ఉన్నారు, దీనివాళ్ళు దీనికి ఉన్నారు. మాకు కావాలని చేస్తా అన్నాడు జగనన్న, చేయడా? చేస్తానంటే వీళ్ళే మాకు మద్యపానం కావాలని సత్తంటే ఎందుకు సావటం, ఎందుకు బతికిచ్చాడు, మద్యపానం బతికిచ్చాడు. అయితే నిషేధం వద్దు అని అనుకునేస్తున్నారు. నిషేధం అయితే చేయరు. ఎవరు చేయరు. ఏ ప్రభుత్వం వచ్చినా దొంగసారా అమ్ముతున్నారు. దొంగసారా ఎందుకు పట్టుకోవడం లేదు? ఎందుకు పట్టుకోవడం లేదు? ప్రభుత్వం దగ్గరే ఉంది నాటకం అంతా. పోలీసులు కూడా పట్టుకోవట్లేదు. ఏదో పట్టుకున్నారు, అని జైలు చేస్తారు, వాడి దగ్గర డబ్బులు దింగుతుంది తప్పితే ఒరిజినల్గా చేసేది కూడా చెప్పను. పోలీసు వాళ్ళు కూడా దొంగసారి అమ్ముతుంటే, గంజాయి కూడా ఎక్కడ వీళ్ళు ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఎవడు అమ్ముతాడు? వీళ్ళు వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు బచ్చేవాళ్ళు అవుతున్నారు. అర్థమైతే జరిగే పనులన్నీ జరుగుతున్నాయి. ఏ పని ఆగట్లేదు, మొత్తం జరుగుతున్నాయి. సరే, అయితే వచ్చే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ గారా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఎవరు రావాలని కోరుకుంటున్నారు సీఎంగా? సీఎం అయ్యేది జగనే అవుతాడు. పవన్ కళ్యాణ్ వరకు సినిమా ఎగరతం తప్పితే ఏం లేదు.
ఆయన పోరాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు కదా. ఏంది పోరాడేది బొంతపడేది ఆ పట్టాల రవి కాదు గుండు కొట్టి పంపడానికి హైదరాబాద్లో. అన్నగారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా? పొత్తు వస్తే కోట్ల రూపాయలు అవుతారు. సింగిల్గా అయితే 10 సీట్లు వచ్చినా సంతోషంగా ఉంటుంది. సీటు వచ్చినా సంతోషమే. నువ్వు డబ్బులు పొత్తు అంటున్నావు, ఆడు వీడు పొత్తు అంటున్నావు, అది తప్పు పని. ఒక్కడ పోరాడమాను. జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తమే పోరాడుతున్నాడు. అట్టగా నువ్వు పోరాడు, తప్పులేదు. నువ్వు పొత్తు అన్నావు, కొన్నాళ్ళేమో విడిగా అన్నావు, కొన్నాళ్ళు రకరకాల 3 రకాలు. ఎన్ని పార్టీలు ఇవాళ కలిసి 15 పార్టీలు కలిసినాయి జగన్మోహన్ రెడ్డిని పడాలి. ఇంతమంది దేనికి? మగవాళ్ళు ఒక్కడే చాలు వీళ్ళందరూ తిప్పడానికి. ఒకడే అంటారు. ఒక్కడే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గెలుస్తాడు. ఛాలెంజ్ చేసేది నేను చెబుతున్నాను. నాకు నష్టం వచ్చినా సరే గెలిచేది జగన్మోహన్ రెడ్డి. అన్నగారు టీడీపీలో చంద్రబాబు గారి తర్వాత సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే బాగుంటుందా, లోకేష్ బాబు ఉంటే బాగుంటుందా? జూనియర్ ఎన్టీఆర్ అవసరానికి తీసుకొచ్చుకుంటారు. తర్వాత నువ్వు లంచమండకు పుట్టావని పోమంటున్నారు. ఎవరు? చంద్రబాబు వాళ్ళు. తప్పే ఉంది. ఇప్పుడు ఒరిజినల్ కాదంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాపం తిప్పలపడి వస్తున్నాడు. వస్తుంటే వీళ్ళేమో అవసరానికే తెచ్చుకుంటారు. అవసరం తిరిగిన తర్వాత నువ్వు కాదు, మా కూడా కాదు పోమంటున్నారు. ఇంకా ఎట్టాడతాడు? ఏ ముఖం పెట్టుకొస్తాడు జూనియర్ ఎన్టీఆర్? మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది. ఎంత అనుభవం ఎందుకు ఉంటుంది? అనుభవం లేదు కానీ అనుభవం లేదు. సీట్లు అన్నీ రావు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా రావు. జగన్మోహన్ రెడ్డి సీఎం. థ్యాంక్ యూ అన్న.